నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అనంత పద్మనాభ స్వామి వ్రతం మా ఇంట్లో ఏ విధంగా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అనంత పద్మనాభ స్వామి వ్రతం అయితే నేను ఇది 3వ సంవత్సరం అండి. ఈ వ్రతాన్ని మనము 14 సంవత్సరాలు చేయవలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం చతుర్దశి రోజు అనంత పద్మనాభ స్వామి వ్రతం అయితే జరుపుకుంటాము. చాలామందికి తెలిసిందే, చాలా విశేషమైన వ్రతం అండి. సాక్షాత్ శ్రీకృష్ణుడే పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చాలా కష్టాలు పడతారు కదా. ధర్మరాజు ఇంకా శ్రీకృష్ణుని వేడుకుంటాడు, స్వామి మేము చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం కదా, ఇంకా మా కష్టం అనేది తీరదా, మేము ఈ కష్టం ఎన్ని రోజులు పడాలి అని విసుగు చెంది శ్రీకృష్ణుని దగ్గర పాదాలు పట్టుకొని ధర్మరాజు వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పిన వ్రతం అండి. ద్రౌపది దేవి కూడా చాలా బాధపడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇంకా తన మనసు చెలించి ధర్మరాజుకి ఈ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఎవరైతే భాద్రపద చతుర్దశి రోజు నన్ను అనంతునిగా పూజిస్తారో వారికి కష్టాలన్నీ తీరిపోతాయి, అంతులేని జీవితం అంటే సుఖశాంతులతో జీవిస్తారని చెప్తాడు. అయితే ఈ వ్రతాన్ని సాక్షాత్తు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పడం వల్ల ధర్మరాజు ఈ వ్రతాన్ని చేసి వారి కష్టాల నుండి అయితే పాండవులు బయటపడతారు. చాలా విశేషమైన వ్రతం అండి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకు జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా తీరిపోతాయి. చాలా విశేషమైన వ్రతం. ఈ వ్రతాన్ని మనం 14 సంవత్సరాలు చేయవలసి ఉంటుంది. 14 సంవత్సరాలు అనగానే భయపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి చేసుకుంటాం, దీపావళి, దసరా, ఉగాది అన్నీ ఏ విధంగా చేసుకుంటామో ఈ వ్రతాన్ని కూడా అదే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ప్రతి సంవత్సరం వినాయకుడిని పెట్టుకుంటాము, దీపావళి పండుగ చేసుకుంటాం కదా, అదేవిధంగా అందులో ఇదొకటి అనుకొని చేసుకోవాలి. చాలా మహిమగల వ్రతం. ఈ వ్రతాన్ని 14 సంవత్సరాలు చేసుకోవాలి. ప్రతిదీ 14 ఉండాల్సి ఉంటుంది. అంటే మనము ఈ వ్రతంలో నైవేద్యంగా ముఖ్యంగా గోధుమ పిండితో బూరెలు చేసి పెట్టాలి. బెల్లము గోధుమ పిండి కలిపి అప్పాల్లాగా 14 చేసి పెట్టాలి. ఏవైనా 14 రకాల పండ్లు తీసుకోవచ్చు, ఒక పండునైనా 14గా పెట్టవచ్చు. ఇక్కడ నేను గోధుమ పిండితో బూరెలు 14 చేసి పెట్టాను, అరటి పండ్లు 14 పెట్టుకున్నాను. ఇందులో మనం ముఖ్యంగా కలశాలు 2 పెట్టాల్సి ఉంటుంది. ఒకటి అనంత పద్మనాభునికి మనం వరలక్ష్మి వ్రతంలో కలశం పెట్టుకుంటాం కదా, ఆ విధంగా ఒక కలశం పెట్టుకోవాలి. ఆ కలశం పైన ఒక కొబ్బరికాయ పెట్టి ఎర్ర జాకెట్ పీస్ పెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఒక దర్భ అంటే దర్భ ఉంటాయి కదా, దర్భాలు 14 తీసుకొని పడిగలాగా చేసి పెట్టుకోవాలి. మళ్ళీ రెండవ కలశం యమున కలశం. ఇక్కడ యమునా దేవిని అంటే యమునా నదిని కూడా పూజించవలసి ఉంటుంది. ఇక్కడ కలశంలో నీళ్లు వేసి అందులో కొంచెం గంగా జలం వేసి పసుపు కుంకుమాల వేసి యమునా దేవిగా ఒక కలశంలో అంటే నీళ్ళతో ఒక కలశం పెట్టుకొని యమునాదేవిగా పూజించవలసి ఉంటుంది. దర్భలతో నాగసర్పం చేయవలసి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా తోరం కూడా చాలా విశేషం అండి. ఈ కథలో కూడా తోరం గురించే ఉంటుంది. తోరాన్ని పెట్టుకొని అంటే ఎరుపు రంగు పట్టు దారంతో తయారు చేసిన తోరాన్ని తీసుకొచ్చుకొని దానికి 14 ముడులు వేసి పూజలో పెట్టుకోవాల్సి ఉంటుంది. తోర పూజ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు అందరు కట్టుకోవచ్చు, లేదంటే భార్య భర్తలు కట్టుకున్న సరిపోతుందా. ఈ తోరం 1 ఇయర్ పాటు మన చేతికి ఉండాలి. దానంతటా అది వెళ్ళిపోతే తప్ప మనమైతే తీయకూడదు. ఇలా 1 ఇయర్ అయితే చేతికి కట్టుకొని ఒక సంవత్సరం అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త తోరం కట్టుకొని పాత తోరం తీసేయాల్సి ఉంటుంది. అలా జాగ్రత్తగా చేతికి పెట్టుకుంటాం అనుకున్న వారే ఈ తోరం కట్టుకోవాలి. కానీ మేమైతే ఇంట్లో నలుగురం అంటే మా 2 పిల్లలు, మేము మా హస్బెండ్ అండ్ వైఫ్ నలుగురం అయితే కట్టుకుంటామండి. 1 ఇయర్ వరకు పెట్టుకొని ఇప్పుడు పాత తోరం తీసాము, కొత్త తోరం కట్టుకున్నాం. ఈ తోరాలు కూడా మనము 14 సంవత్సరాలు భద్రపరచుకోవాలి. ఒక డబ్బాలో వేసి మనం ఎక్కడైనా మంచిగా 14 సంవత్సరాలు అయితే ఈ తోరాలను పాత తోరాలను భద్రపరుచుకొని 14 సంవత్సరాలు అయిన తర్వాత ఉద్వాసన చెప్పుకోవాలి. అప్పుడు ఈ తోరాలను 14 సంవత్సరాల తర్వాత ఒక పారే నీటిలో నిమజ్జనం చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నేనైతే ఈ విధంగా చేసుకున్నామండి. ఇప్పుడు మాది 3వ సంవత్సరము. ఇంకా స్వామివారు వచ్చేసరికి అయితే పీట అంటే మేము అయ్యగారితో ఈ పూజ చేయించుకుంటాము. ఇంకా పీట అంతా సిద్ధం చేసి పెట్టుకొని కలశాలు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అయ్యగారు వచ్చేసి పూజ అయితే చేశాడు. పీఠమంతా మండపం అంతా సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా అయ్యగారు వచ్చైతే చక్కగా పూజ చేసి కథ చెప్పాడు. కథ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఈ విధంగానైతే
మా అనంత పద్మనాభ స్వామి వ్రతం 3వ సంవత్సరం అయితే కంప్లీట్ అయింది. ఇంకా తోరాలు కూడా చేతులకు కట్టుకున్నాము. మా పిల్లలు మేము ఇంట్లో వాళ్ళందరం అయితే ఈ తోరాలు కట్టుకుంటాము. ఇంకా 1 ఇయర్ పాటు అయితే చేతికి ఇలానే ఉంచుకుంటాము. పాత తోరణాలు కూడా భద్రపరుచుకుంటాం. ఈ విధంగానైతే చాలా బాగా అయితే అనంత పద్మనాభ స్వామి వ్రతం అయితే 3వ సంవత్సరం చాలా బాగా జరిగింది. ఇది మనం స్వయంగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు యూట్యూబ్లో కూడా చాలామంది గురువులు పూజ డెమో కూడా పెట్టారు కదా, మనం ఫోన్లో కూడా పెట్టుకొని పూజ స్వయంగా కూడా చేసుకోవచ్చు. అయ్యగారిని పిలిచి కూడా అంటే బ్రాహ్మణుని పిలిచి కూడా ఈ వ్రతం చేసుకుంటే మంచిదని చెప్తారు. ఈ విధంగానైతే 3వసారి అయితే ఈ వ్రతం చేసుకున్నాను. 14 సంవత్సరాలు చేయవలసి ఉంటుంది. 14వ సంవత్సరం ఉద్వాసన చెప్పుకొని మళ్ళీ మనకు ఇష్టం ఉంటే కంటిన్యూగా చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. మన పిల్లలు అంటే చాలామంది పిల్లలు కాని వారు ఈ వ్రతాన్ని చేసుకొని వారికి సంతానమైన తర్వాత ఈ వ్రతం కంటిన్యూగా చేసుకుంటారు. ఇబ్బందులు ఆర్థికంగా ఎలాంటి కష్టాలు ఉన్నవారైనా 14 సంవత్సరాలు ఈ వ్రతాన్ని చేసుకొని వాళ్ళ జీవితంలో భాగం చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారండి. ఇది చాలా పురాతనమైన వ్రతము, చాలా మహిమగల వ్రతము. ఖచ్చితంగా అందరూ చేసుకోవలసిన వ్రతం అండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.